by Shashi Soaps, co-presented by Dabur Vatika Shampoo లో ఇప్పుడు సినిమా స్టోరీస్ రాయడానికి ఎవరైనా గోవాకి వెళ్తారు లేకపోతే థాయిలాండ్ కి వెళ్తారు, కానీ రాఘవ ఏంటి శ్మశానంకి వెళ్తున్నాడు. అసలు మ్యాటర్ ఏంటో తెలుసుకుందాం. లెట్స్ కాల్ అపాన్ రాకెట్ రాఘవ ఎన్ఎస్టీ. హాయ్ అండి, నమస్కారం. నా పేరు రక్తపింజర. అర్రర్ సినిమాలకి డైలాగులు కథలు రాస్తూ ఉంటాను. ఇప్పుడు అర్రర్ సినిమాలన్నా ఏ సినిమాలన్నా సరే కథలు రాయంటే కొంతమంది కేరళ వెళ్తారు, కొంతమంది బొంబాయి వెళ్తారు, ఇంకొంతమంది ఎందుకు మన పూరి జగన్నాథ్ గారు బ్యాంకాక్ వెళ్ళి రాస్తుంటారు. అలాగే నేను ఏదో లో బడ్జెట్ లో తీస్తుంటాను కాబట్టి మంచి శ్మశానం చూసుకుని అర్రర్ కథలు కదా కాస్త హ్యాపీగా ఉంటుంది, ఐడియాలు బాగా వస్తాయని కూర్చొని రాసుకుంటూ ఉంటానండి. ఏదో ఇప్పటిదాకా చాలా సినిమాలు తీసాను, 99. ఇంకొక సినిమా తీస్తే అయిపోతాను, 100 సినిమాలు చేసిన డైరెక్టర్ గా అయిపోతాను అనమాట. ఇప్పుడు 3 సార్లు నేషనల్ అవార్డులు కొట్టేద్దాం అనుకున్నాను, కమిటీ వాళ్ళు తరిమి కొట్టారు. అప్పుడే తెల్లారిపోయిందా? ఎవరికన్నా కోడి అరిస్తే తెల్లవారుతుంది, తెలివి వస్తుంది. నాకు నక్కలు అరిస్తే తెలివి వచ్చేస్తుందండి, మంచి మూడు వచ్చేస్తుంది. అప్ప ఎంత మెలోడియస్ గా ఉంటది ఆ వాయిస్. మరి ఇప్పుడు ఆర్టిస్టులు కూడా వస్తుంటారు నా దగ్గరికి. డైరెక్టర్ గారు ఆఫీస్ అన్నాక ఆర్టిస్టులు వస్తుంటారు కదండి వేషాల గురించి. మరి టైం అయింది, ఈ పాటికే వచ్చేయాలి ఆర్టిస్టులు. మరి అదిగో గాలి వస్తుంది, ఆకులు కూడా ఎగురుతున్నాయి, అంటే ఆర్టిస్టులు వచ్చేస్తున్నారు అనమాట. ఏదైనా యాప్ట్ గా ఉంటదండి. 100% కూడా మన దగ్గర. బాగున్నావా? ఏం చేస్తున్నావు సార్? మీ సినిమాలో ఛాన్స్ ఇస్తారని. ఒక్క నిమిషం, వాళ్ళకి డౌట్ వస్తుంది. వీడు మనిషే కదా, దెయ్యాలను చూసి ఎందుకు భయం వేయలేదని. వీళ్ళు నాకు ముందు నుంచి పరిచయం ఉన్నారులేండి. ఇప్పుడు నేను మొదటి సినిమా చేసినప్పుడు అనుకుంటా వీళ్ళు నాకు ఫ్యాన్స్. ఫస్ట్ కామెడీ సినిమా తీసా, అది చూసి వీళ్ళు గుండె అయి చచ్చిపోయారు. ఇంక ఎలాగ వీళ్ళు తెయ్యాలే కదా, వీళ్ళని పెట్టుకుని హర్రర్ సినిమాలు చేద్దామని చెప్పి ప్లాన్ వేసాను. హర్రర్ సినిమాలు చేస్తున్నాను, జనాలు చాలా కామెడీగా ఎంజాయ్ చేస్తారు. మరి మాకు ఛాన్స్ ఇస్తానయ్యా, కంగారు పడకండి. వచ్చారు కదా, చెప్తాను మీకు వేషాలు. ఓ పని చేయాలయ్యా, ఇప్పుడే కొత్త సినిమా రాద్దామని ఒకటి కదా తయారయ్యాను. ఏంటంటే అదే ప్రాణం తీసిన పిల్లమని కొత్త కదా, ఇంకా రాద్దాం అనుకుని మీరు ముందు వచ్చారు కాబట్టి ఒక మంచి ఫ్యాక్షన్ కదా ఒకటి తయారు చేశాను అయ్యా. ఫ్యాక్షన్? మీ ఇద్దరు అందులో యాక్ట్ చేయాలి, చాలా బాగుంటది. ఏంటంటే కత్తిపేట అని ఒక గ్రామం, అందులో మీ ఇద్దరు ఫ్యాక్షనిస్ట్. మీ ఇద్దరు ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు, షూటింగ్ లో చేయాలి, ఇక్కడే కాదు. ముందు కథేనండి పూర్తిగాను. ఇద్దరు ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు, పెద్ద శత్రువులు. 4 సార్లు ముఠాలు వేసుకుని చంపుకోవడానికి వెళ్ళారు. మీ చుట్టూరా ఉన్న వాళ్ళు చచ్చిపోయారు, కానీ మీరు అలాగే ఉన్నారు. ఇక లాభం లేదని చెప్పి ఒకసారి రోడ్డు మీద వెళ్ళిపోతుంటే నువ్వు చూసావు, కత్తి పట్టుకుని ఎంట పడ్డావు దబేల కింద దోసావు. కానీ ఆడు సావలేదురా. ఎందుకు సావలేదని తీసి చూస్తే కత్తికి పదును లేదురా, మొండిది అన్నమాట. నువ్వు చాలా అప్సెట్ అయిపోయావు. ఎందుకు కత్తి మొండిది అయిపోయిందా అని చెప్పి కత్తిని రాయి మీద పెట్టి నిన్ను ఎలాగన్నా చంపాలని సర్రా 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 పదును రే ఆపు, దూరంగా ఉండు, ఇక్కడ కాదు షూటింగ్ లో పదును పట్టాలి. నువ్వు చిచ్చి అంట సిగ్గు తగలయ్యా. అయితే పదును పడుతున్నాడు. ఈ సినిమాకి ఇది పదును అయ్యాలో లేదని చెప్పి నువ్వు మంచి అమ్మాయిని చూసావు. నేను చెప్పే దెయ్యం గురించి, మనుషుల గురించి కాదు. అంటే తేడా ఏం లేదని. అప్పుడు మంచి అమ్మాయిని చూసి లవ్ లో పడ్డా. మొదటి సాంగ్, రెండో సాంగ్, మూడో సాంగ్, 4వ సాంగ్ కత్తు పదునవలా. మరి నాకు లేదా? ఉండరా చెప్తున్నా, నువ్వు కత్తు పదును పడుతూనే ఉన్నావు సినిమా అంతా. ఇంక నువ్వు పెళ్లికి ఫిక్స్ అయిపోయావు. మీ వేమ పెళ్లి పీటలు ఎక్కేసింది. పెళ్లి చేసుకుంటున్నావు కత్తికి పదును వచ్చేసింది. వీడు బొట్టనేలు ఎక్కాడు, సర్రని ఏళ్ళు కిందగా ఆగిపోయింది. నువ్వు ఆగరా సినిమాలో రా. ఇంకప్పుడు నీ దగ్గరికి వచ్చాడు. కానీ కత్తిపేట రూల్స్ ప్రకారం చంటి పిల్లల్ని గాని ఆడబిడ్డలను గాని ఆడబిడ్డ చేయబట్టుకున్న మగబిడ్డను గాని చంపడం నేరం.
అందుకే నిన్ను ఆడు చంపలేదురా టంగని కత్తి కిందన పడేసాడు వెళ్ళిపోయాడు. ఎలాగుంది కదా. మళ్ళీ వీడు చంపాడా లేదా అన్నది మనం కత్తి తిరిగి వచ్చిందని రెండో సినిమా తీస్తున్నాం పార్ట్ 2. ఎప్పుడు ఈ ఫ్యాక్షన్ లేనా ఒక రొమాంటిక్ సినిమా లవ్ బాబా సరే మంచి లవ్ స్టోరీ కదా, మీ ఇద్దరు లవర్స్ రా. మన ఇద్దరు లవర్స్. రే మనం చేసే లవ్ ఫిల్మ్. అయితే మీ ఇద్దరు ప్రేమించుకున్నారు, ఈ మ్యాటర్ ఇంటికి వెళ్ళి పెద్దోళ్ళకి చెప్పేశారు. కానీ వెంటనే ఒప్పేసుకున్నారా, మీకు నచ్చలేదు. వెంటనే ఒప్పేసుకుంటే మజా ఏముంటది, అందుకని చెప్పి మీ ఇద్దరు వాళ్ళని తని బయటికి తోసారు పెద్దోళ్ళని. వాళ్ళు అక్కడే బయట గేట్ పట్టుకుని ఏలాడుతున్నారు, మీ పెళ్లి చేస్తాం, మీ పెళ్లి చేస్తాం, మీ పెళ్లి చేస్తాం. అయితే మీరు ఏం చేయాలంటే ఇది లవ్ సినిమా కాబట్టి ఏం చేస్తాను, ముందు మంచి సాంగ్ ఒకటి వేసుకుంటారు కావాలి కాబట్టి మంచి సాంగ్ వేసుకో అబ్బాయి ఒకటి. ఏంట్రా దెయ్యాలంటే అందరూ ఈ పాటలో ఫాలో అయిపోతారు, ఇది జాతీయ గీతం మీ దెయ్యాలకి. బుర్రా బుద్ధి ఉందా లేదా నీకు? మరి కొత్త కొత్త పాటలు కూడా వచ్చాయి కదరా. కొత్త పాట అక్కడ డైరెక్టర్ హరీష్ శంకర్ గారు వచ్చారా, ఆయన సినిమాలో పాటలు వేస్తే నెక్స్ట్ సినిమాలో ఆయన సినిమాలో దెయ్యాలు కావాలంటే మీకు అవకాశం ఇస్తారు కదా. ఆయన సినిమాలో పాట వేసుకోండి, నువ్వు వేసుకోవాలి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. చాలు ఆల్రెడీ మీ ప్రాణాలు పోయి మేఘాల ఆకాశాల్లో కలిసిపోయాయి, ఎక్కువ కష్టపడవద్దు మీ ఇద్దరు. సరే మీ ఇద్దరు బాగానే చేశారు కాబట్టి ఇప్పుడు నేను యాక్షన్ అంటాను, మీరు డైలాగ్ చెప్పాలి. ఓకే యాక్షన్. రాయ్ మన కణిక మంచిగా రావట్లేదు సార్, మళ్ళీ ఒకసారి చెప్పండి నేను చెప్తా. ఎప్పుడు చచ్చామన్నది కాదన్నయ్య, శవం లేచిందా లేదన్నది ముఖ్యం. నేను ఏం చెప్పాను రా, లవ్ స్టోరీ అని చెప్పాను కదా, మీరు పెద్ద హీరోలో ఫీల్ అయిపోతున్నారంటరా. అవి చెప్పకూడదు. ఇప్పుడు నేను యాక్షన్ అంటాను, మీరిద్దరు పరిగెట్టి వెళ్ళి సమాధిలో దూరియాల, కట్టాని దగ్గర రాకూడదు. యాక్షన్. అమ్మయ్యా ఇలా దరిద్రం అయిపోయింది, కడ రెడీ అయిపోయింది. మళ్ళీ మనం ప్రెస్ మీట్ లో కలుద్దాం సార్. ఏం హరిశంకర్ గారు ఎంత బ్యాడ్ గా ఉన్నానా, వీళ్ళు ఎలా భయపడిపోతున్నారు? మరి అంత భయపడేంత లేదు లేవా, ఊరుకోండి. కొంచెం భయపడచ్చు, మరి అంత భయపడక్కర్లా. హరిశంకర్ గారు మీరే చెప్పండి అయితే ఎలా ఉంది ఈ స్టోరీ? రాఘవ బాగా రాశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాయడం చాలా బాగుంది. నందికొండ వాగుల సాంగ్ ఏమైనా దయ్యాలకి జాతీయ గీతం అనేది చాలా మంచి లైన్, మంచి లైన్. నిజంగానే అది జాతీయ గీతం. చాలా సినిమాల్లో దయ్యం అనగానే ముందు ఆ పాటేస్తారు. మీరు స్టార్స్ ఆఫ్ జబర్దస్త్ కదా, సో మీ నుంచి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ మీ ఎదురుగుండా పెర్ఫామ్ చేసే అవకాశం వచ్చింది అంటే సార్ రోజు చూస్తుంటారు మావి. మార్కులు రావాలంటే ఇలా మాట్లాడకూడదు, పర్ఫామ్ చేయాలి. బాబు సార్ రాఘవ సార్ నువ్వు రాగానే ఫస్ట్ న్యూస్ యాంకర్ ఏమో అనుకున్నాను, హారర్ దీనికి. కానీ నువ్వు సినిమా అనగానే ఒక కొత్త రకంగా అనిపించింది. వెంకీ రాము ఇద్దరు చాలా బాగున్నారు, దేయలాగా. మీరు గెటప్స్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఎట్లాచారి పిక్చర్లే కదా ఈ టైప్ గెటప్స్ ఉంటాయి. పొయ్యిలో కాళ్ళు పెట్టి మంట అంటించడం ఆయన పిక్చర్లో ఉంటాయి. బాగుంది. ఇంకొంచెం పంచెస్ యాడ్ అయితే బాగుండేది రాఘవ. సో ఓకే, ఎనీహౌ ఇట్స్ గుడ్. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే మీ షో ఎంత పాపులర్ అంటే పీపుల్ ఆర్ జస్ట్ వెయిటింగ్. దానికంటే బాగుండాలి అనే ప్రెషర్ మీద ఎవ్రీ టైం కామెడీ డెలివరీ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. బెటర్ చెయ్యి నెక్స్ట్ ఎపిసోడ్ గా.